హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇది వచ్చేసి మహాకుంభమేళా వ్లాగ్ అనమాట. మా హస్బెండ్ డిఫెన్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి డిఫెన్స్ వాళ్ళు కొన్ని డేస్కి ఇలా కుంభమేళా ట్రిప్ అయితే ఆర్గనైజ్ చేశారనమాట. మీ ట్రిప్స్లో ఫస్ట్ 15 డేస్ లోపు ఉండే ట్రిప్ని మేము ప్లాన్ చేసుకున్నామండి. చాలా సేఫ్గా తీసుకెళ్లారు. మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా 10:30 అలా ప్రయాగ్రాజ్ సిటీలోకి ఎంటర్ అయ్యాము. సిటీలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎక్కడ చూసినా వెహికల్స్ని అలా స్టాప్ చేసి ఉంచారనమాట అప్పటికి. ఎందుకంటే 1 డే బిఫోర్ అయితే సిలిండర్ యాక్సిడెంట్ అయితే అయ్యిందనమాట కుంభమేళాలో. సో అందుకని చాలా సేఫ్గా తీసుకెళ్లారనమాట మమ్మల్ని. బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత మమ్మల్ని సరస్వతి ఘాట్ తీసుకెళ్తామన్నారు. దానికన్నా ముందు ఇక్కడ అక్బర్ ఫోర్ట్ అంటారండి, లేదా ప్రయాగ్రాజ్ ఫోర్ట్ అన్న కూడా అందరికీ తెలుసు. జస్ట్ సంగంకి బ్యాంక్స్ అంటే కార్నర్లో ఉంటుందన్నమాట. ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి చాలామంది ఇక్కడ చెప్పేది ఏంటంటే రాముల వారు అండ్ సీతమ్మ ఇక్కడికి వచ్చి వనవాసానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ తపస్సు చేశారని నమ్ముతారనమాట. ఈ చెట్టు కింద, ఈ చెట్టుకి చాలా పవర్ ఉందండి. ఈ చెట్టు కింద రాలిపోయిన ఆకుల్ని తీసుకెళ్ళి మనం దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారనమాట. డిఫెన్స్లో ఉన్నాం కాబట్టి మాకు డైరెక్ట్ ఎంట్రీ, క్యూ కానీ టికెట్స్ కానీ ఏం అవసరం లేదు. మాకు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందన్నమాట. మేమందరం డిఫెన్స్ వాళ్ళం. వాళ్ళ సివిల్ సైడ్ వచ్చిన వాళ్ళందరూ అక్కడ క్యూస్లో నుంచున్నారు, చూసారా? నేను చెప్పాను కదండి ఇందాక, చెట్టు ఇదేనమాట. ఈ చెట్టుని టచ్ చేయడమే కానీ, చెట్టు ఆకుల్ని తెంపడం కానీ ఇలాంటివి ఏం చేయకూడదన్నమాట ఇక్కడ. మీ అందరి కోసము మీరు కూడా దర్శనం చేసుకోండి. అందరూ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ, ఫ్రెండ్స్ అందరూ దర్శనం చేసుకోండి. ఇది చూసుకున్న తర్వాత ఫోర్ట్ ఇంకా పక్కనేనమాట. ఇది వ్యూ పాయింట్, ఫోర్ట్లో నుంచి కనిపిస్తుంది అనమాట. వ్యూ పాయింట్ చాలా ప్రశాంతంగా, పెద్ద క్రౌడ్ కూడా లేదండి మేము ఉండే సైడు. అంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంక ఇవన్నీ చూసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మమ్మల్ని స్నానానికి అయితే తీసుకెళ్లారనమాట. ఇది వచ్చేసి సరస్వతి ఘాట్ అంటారండి. ఇదంతా డిఫెన్స్ వాళ్ళదే అనమాట, సరస్వతి ఘాట్. ఈ సరస్వతి ఘాట్ నుండి సంగం వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. ఇంకా బోట్లో అలా వెళ్ళాము. పర్ హెడ్ 150 అయితే ఛార్జ్ చేశారు. ఇప్పుడైతే చాలా కాస్ట్ అడుగుతున్నారంట, కానీ మాకు డిఫెన్స్ తరపున కాబట్టి 150 అయితే ఛార్జ్ చేశారనమాట. అదే ఫోర్ట్, ఇందాక మీకు వ్యూ పాయింట్ చూపించాను కదా, అదే ఫోర్ట్ అనమాట అక్కడ ఉంది. నీళ్ళు అయితే చాలా క్లీన్గా ఉన్నాయండి. మేము వెళ్ళినప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి పొల్యూషన్ కానీ లేదు. ప్రెసెంట్ ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఒక 10-20 డేస్ నుంచి వెళ్తున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, న్యూస్లో కూడా వస్తుంది, ఇక్కడ వాటర్ కొంచెం పొల్యూట్ అయిపోయినాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటున్నారు. నిజమేనండి, ఎందుకంటే మొన్న మా కింద ఉంటారనమాట, మా క్వార్టర్లోనే, కింద క్వార్టర్లో ఉంటారు. వాళ్ళకి మొన్న 2 డేస్ బ్యాక్ వెళ్ళారనమాట. కుంభమేళాకి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మాయికి ఎంత స్కిన్ ప్రాబ్లం అయిపోయిందంటే, ఫేస్ మొత్తం స్వెల్లింగ్ అయిపోయింది. చాలా ఇరిటేషన్గా కూడా ఉంటుందంట ఫేస్ అంతా. అంత సివియర్గా వస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా కుంభమేళా అయితే అయిపోవచ్చింది కదా, ఇదంతా క్రౌడ్ లేదనమాట. అందరు అక్కడికి వెళ్ళే వాళ్ళే, కానీ ఇటు సైడు సరస్వతి ఘాట్ సైడ్ ఎవరు రారు. ఎందుకంటే అది డిఫెన్స్ ఏరియా కాబట్టి పెద్దగా సివిల్ సిటిజన్ అయితే ఉండరనమాట అక్కడ. ఈ బర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి. అలా వాటర్ మీద తేలుతున్నాయి అన్నమాట. వాటర్ అయితే బాగా షైనింగ్ ఉంది, చాలా బాగా అనిపించింది. అటంతా క్రౌడేనండి. అటు చూడండి, మొత్తం అటంతా సివిల్ సైడు, ఇదంతా ఇంకా డిఫెన్స్ సైడ్ అనమాట. మేమందరం ఒక 100 పీపుల్ వరకు వచ్చామన్నమాట. మాకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ వీళ్ళే అరేంజ్ చేశారండి. మామూలుగా అయితే వాక్ చేయడానికి
అస్సలు ఆపర్చునిటీ లేదనమాట. మనం వాక్ చేయాల్సిన పనే లేదు. మనం ఎక్కడికెళ్ళాలన్నా మమ్మల్ని బస్‌లో తీసుకెళ్లారు. ఎక్కడ వాక్ చేయాల్సిన అవసరమే రాలేదు. చాలామంది బ్రిడ్జిల మీద, ఫ్లైఓవర్స్ మీద ఇలా నడుస్తూ చిన్న పిల్లల్ని ఎత్తుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా చలి కూడా ఉంది. మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి వాటర్ మాత్రం చాలా కూల్‌గున్నాయి. చూడండి బర్డ్స్ ఎలా మంచిగా కనిపిస్తున్నాయి. చాలామంది తెలుగు వాళ్ళని కలిసామండి. అంటే బోట్లోనే కలిసాము. ఫస్ట్‌లో అయితే మేము 1½ ఇయర్ ముందు వచ్చినప్పుడు అసలు చేంజింగ్ రూమ్స్ కానీ, వాష్‌రూమ్స్ కానీ ఇవేవీ లేవు. అప్పుడు ఇంత క్రౌడ్ కాదు కదా, కుంభమేళా కాదు. కాకపోయినా కానీ చేంజింగ్ రూమ్స్ ఇలాంటివి ఏమి ఉండే కాదు. అసలు జనాలే లేరు. ఇప్పుడు కుంభమేళా కాబట్టి ఇంతమంది క్రౌడ్ వచ్చారు. అండ్ చేంజింగ్ రూమ్స్ ఆర్మీ తరపున కానివ్వండి అండ్ మామూలుగా అయినా సరే చేంజింగ్ రూమ్స్, వాష్‌రూమ్స్ ఎక్కడికక్కడ వాష్‌రూమ్స్ చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేశారనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ కూడా చేస్తున్నారు. బాగా అనిపించింది. అటంతా క్రౌడేనండి. చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అటు. మేము బడే హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. జస్ట్ కొంచెం దూరంలోనే, ఫోర్ట్‌కి కొంచెం దూరంలోనే. కానీ మేము అసలు వెళ్ళలేదన్నమాట. అంత క్రౌడ్ అటు సైడ్ వెళ్ళామంటే ఇంకా మేము రిటర్న్ అవ్వడానికి చాలా టైం పడుతుందని అసలు ఎక్కడికి వెళ్ళలేదు. సంఘంలో స్నానాలు అవి చేసేసుకొని ఇంకా పూజలు ఏమన్నా ఉంటే అందరూ పూజలు చేయించుకున్నారు. ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. చూడండి ఎంత క్రౌడ్ అంటే అటువైపు. వాటర్ మాత్రం సూపర్ కూల్ ఉన్నాయి అండ్ క్లీన్గా కూడా ఉన్నాయండి. అంత పొల్యూట్ అవ్వలేదు అసలు. వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి అప్పుడైతే. చూడండి బర్డ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి వాటర్లో. సంగంకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు చాలా సేఫ్గా రండి. అండ్ చాలా నడక ఉంటుంది కాబట్టి పెయిన్ కిల్లర్స్, చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు సేఫ్టీ మెషర్స్ తీసుకొని రండి. చూడండి ఎంత క్రౌడ్. ఆ టెంట్స్లో చాలా కొన్ని వందల మంది పట్టేంత టెంట్స్ కూడా వేశారనమాట. మాకు ఎలాంటి స్టే లేదు కాబట్టి మేము వెళ్ళి స్నానం చేసి చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇచ్చారు. ఇలా టెంట్స్ వేసి ఉన్నారనమాట. వీళ్ళైతే అప్పుడప్పుడు ట్రిప్స్ ఇలా ప్లాన్ చేస్తారండి. చాలా ఆర్గనైజ్డ్గా అండ్ సేఫ్గా తీసుకొస్తారనమాట. మనం ఎలాంటి టెన్షన్ పెట్టుకోని అవసరం లేదు. వాళ్ళే అన్నీ చూడండి ఎంత టెంట్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. గవర్నమెంట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంత అరేంజ్మెంట్స్ మేము అంతకుముందు వచ్చినప్పుడు అస్సలు లేదు. 1½ ఇయర్ వచ్చినప్పుడు అస్సలు ఎలాంటి బోట్ రేట్స్ కూడా చాలా ఎక్కువ అండి జనాలు లేనప్పుడు కూడా. ఇప్పుడు చాలా తగ్గించారు కానీ ఈ మధ్య పెంచారని విన్నాను. అది నిజమేనండి. ఎంత తోస్తే అంత అడుగుతున్నారంట. మీరు మాత్రం అంత ఇవ్వద్దు, బార్గెయిన్ చేయండి. ఇలా టెంట్స్ ఇవన్నీ వేశారనమాట. చూడండి సంగం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి అంత లోతు అయితే ఉండదండి. మోకాళ్ళ వరకు లేదంటే మన హిప్ వరకు ఇంతే ఉంటుంది వాటరు. ఎక్కువ వాటర్ అయితే లేవన్నమాట. ఎందుకంటే అక్కడ సంగం అందరు మునుగుతారని చెప్పి ఫుల్ మట్టి వేశారు. ఇంకా ఇదంతా చూడండి ఎంత మంది చూసారా, ఎంత జనాలు ఉన్నారు అక్కడ. మేము ఆ జనాల్లోకి వెళ్ళామంటే మళ్ళీ రిటర్న్ రాలేమని చెప్పి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళలేదండి. చాలామంది ఉన్నారు అటు. మాకు లంచ్ కూడా వీళ్ళే అరేంజ్ చేశారు. మేము సంగం స్నానాలు ఇవన్నీ చేసిన తర్వాత మమ్మల్ని లంగర్ తీసుకెళ్లారండి. అక్కడ తీసుకెళ్ళి ఫుడ్ అంటే లంచ్ ఇవన్నీ పెట్టించి అక్కడి నుంచి సరస్వతి టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ అంతా చూసుకొని ఆ తర్వాత మేము స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి. ఒక 6కి అలా స్టార్ట్ అయ్యాము. సౌత్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఫుడ్ ఇక్కడ దొరకడం చాలా కష్టం అండి. మన సైడ్ ఫుడ్ అలవాటైన వాళ్ళు ఇక్కడ ఫుడ్ తినాలంటే అస్సలు తినలేరు.
త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసేదే సంగమం అంటారండి. యమున, సరస్వతి అలాగే గంగా నది, ఈ 3 నదులు కలిసేది ఇక్కడ త్రివేణి సంగమం. అక్కడే మా కుంభమేళా అయితే జరుగుతుందనమాట. 2 నదులైతే మనకి క్లియర్‌గా కనిపిస్తాయి. యమున అండ్ గంగా అయితే మనకి క్లియర్‌గా కనిపిస్తాయి వాటర్ చేంజెస్. కానీ సరస్వతి నది అయితే మనకు కనిపించదనమాట. ఎందుకంటే అది కింద భూమిలో నుంచి వస్తదండి. సో, అది మనకు కనిపించదు. 2 నదులు మాత్రం పైనుంచి డిఫరెంట్ కనిపిస్తాయన్నమాట. వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. చాలా ప్రశాంతమైన ట్రిప్ అని చెప్పొచ్చండి. మాకు చాలా అదృష్టం ఉండబట్టి ఇలా ప్రశాంతంగా అయిపోయింది మా ట్రిప్పు. ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్లు అయినాయి, అవ్వయినాయి అని చాలా న్యూస్‌లు విన్నాము. చాలా భయమేసింది. ఎందుకంటే మేము ముందే వెళ్ళొచ్చాం కాబట్టి మేము కొంచెం సేఫ్‌గా వెళ్ళగలిగాము. చూడండి, మీకు తెలుస్తుంది చూసారా, అక్కడ బ్లూ కలర్ వాటర్ ఉన్నాయి, ఇటేమో కొంచెం మట్టి వాటర్ ఉన్నాయి. ఇది మేము వెళ్ళేదేమో ఇప్పుడు ఈ వాటర్ అయితే ఇది గంగా అనమాట. అటు సైడ్ ఉన్నది యమున అనమాట. వాటర్ అయితే క్లియర్గా కనిపిస్తాయి చూడండి. చాలా సేఫ్గా ప్రశాంతంగా మాకు కుంభమేళా దర్శనం అయితే అయ్యిందనమాట. కంప్లీట్ చేసుకున్నాము. అసలు వెళ్ళగలుగుతామా లేదా అని చాలా అనుకున్నాము, కానీ దేవుడి దయ వల్ల వెళ్ళొచ్చామన్నమాట. చాలామంది నడుస్తూనే ఉన్నారనమాట. చాలా కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. పిల్లల్ని ఎత్తుకొని కూడా నడుచుకుంటూ వస్తున్నారండి. ఇంకా స్నానాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము అక్కడికి వెళ్ళిపోయి లంచ్ చేసి ఇంకా సరస్వతి టెంపుల్కి అయితే వెళ్ళాము. సరస్వతి టెంపుల్లో కూడా అండి డిఫెన్స్ వాళ్ళకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందన్నమాట. సివిల్ సిటిజన్స్ అయితే అక్కడ నుండి వీళ్ళు క్యూలో రావాలి. మాకు అలాంటి క్యూస్ ఏం లేవు. సో మేము డైరెక్ట్గా అయితే మేము ఎక్కడైతే ఫుడ్ తిన్నామో దాని జస్ట్ బ్యాక్ సైడే ఉందన్నమాట సరస్వతి టెంపుల్. ఇంకా అక్కడ చూసుకొని కొంతసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా లక్నోకి స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా సేఫ్గా తీసుకొచ్చి లక్నోకి రీచ్ అయ్యాము చాలా సేఫ్గా. ఇంకా బోట్ రైడింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఘాట్కి అయితే వచ్చేసాము. ఇదే టోటల్ వ్యూ అనమాట, సరస్వతి ఘాట్ వ్యూ. వాటర్ మాత్రం చాలా షైనింగ్ ఉన్నాయి కదండి. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్లో చాలా గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే కుంభమేళా లైఫ్లో ఒకసారే వస్తుంది కాబట్టి చాలా మెమరబుల్ ట్రిప్. చాలా హ్యాపీగా సేఫ్గా ఇంటికి వచ్చామన్నమాట. ఇదంతా చూసుకుని చాలా ప్రశాంతంగా ఉంది. ఇది సరస్వతి టెంపుల్ అన్నమాట. ఇంకా జస్ట్ మేము ఫుడ్ తిన్నాం కదండి, మెస్ వెనకాలే ఉందన్నమాట. ఇదంతా సివిల్ సిటిజన్స్, వీళ్ళు చాలా తక్కువ మంది ఆర్మీ పీపుల్ ఉన్నారంట, డిఫెన్స్ పీపుల్ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మేము బస్సులోకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుల్ ట్రాఫిక్ అండి. ఇంకా అక్కడ నుంచి రావాలంటే ఇంటికి చాలా టైం పట్టింది, అంత ట్రాఫిక్ రిటర్న్ వచ్చేటప్పుడు. చూడండి, నా వీడియోస్ కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.